మటన్ దమ్ బిర్యానీ చేసేప్పుడు ముక్క సరిగ్గా ఉడకట్లేదు, ముక్క గట్టిగా ఉంటుంది, ముక్క జ్యూసీగా సాఫ్ట్గా ఉండాలి అనేవాళ్ళు. ఇలా ఓసారి వండి చూడండి. ఇలా ముక్క నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయే విధంగా ఉంటుంది మరి బిర్యానీ. ముందుగా 150 ml ఆయిల్ పోసి, ఆయిల్ వేడవగానే అందులో ఈ మసాలా దినుసులు వేసి ఓ అర నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు 4-5 ఓ మాదిరిగా ఉన్న ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరిగేసి అవి బాగా వేగేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించండి. ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి వేయించండి. ఈ కొబ్బరి పొడి చాలా ముఖ్యం బిగులు, అది ఎందుకో తర్వాత చెప్తా. అలాగే ఇందులో ఓ 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా తక్కువ మంటలో వేయించండి. ఇప్పుడు ఇందులో ఓ 2 మిరపకాయలు, ఓ 2 టమాటాలు కూడా ఇలా తరిగి మంట తక్కువలో పెట్టుకుని మూత పెట్టేసి ఈ టమాటాలు మసాలాలో కలిసేంత వరకు దూరగా వేయించండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ కారం, 1 టేబుల్ స్పూన్ ఇంట్లో కారం వేసి మసాలాలో కలిపేయండి. ఒక కేజీ వేట మాంసాన్ని ఈ విధంగా ఒక గంట ముందుగా 100 గ్రాముల పెరుగు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, ఓ నిమ్మకాయ రసం వేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. మసాలా మంచిగా వేగిన తర్వాత ఇందులో వేట మాంసాన్ని వేసేసి మొత్తం కలిపేయండి. మసాలా ముక్కకి చక్కగా పట్టే విధంగా ఓ 2 నిమిషాల పాటు కలపండి. ఈ విధంగా మూత పెడుతూ మధ్య మధ్యలో ఓసారి కలుపుతూ మీడియం మంట మీద ఓ 20-30 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత ఇందులో ఇదిగో ఇలా ఉన్నప్పుడు ఇందులో 250 ml వాటర్ పోసి అదే మీడియం మంట మీద ఇంకో 30 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇంట్లో చేసిన మటన్ మసాలా, కొద్దిగా పుదీనా ఆకులు, దండిగా కొత్తిమీర ఆకులు వేసి మొత్తం కలిసే విధంగా కలిపేయండి. ఇప్పటి నుంచి ఓ 15 నిమిషాలు మటన్ ఉడికిస్తే 60% మటన్ ఉడికినట్లే. మటన్ అయితే 60% ఉడికినట్లే. ఇంకో 15 నిమిషాలు.
తరువాత 5 నిమిషాలు సాధ్యమైనంత ఎక్కువ మంటలో ఉడికించేయండి. మధ్య మధ్యలో అడుగంటుతుంది. చక్కగా గరిటెతో కలుపుతూ ఉండాలి. మటన్ ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలో కొంచెం నూనె లేదా నెయ్యి వేసి ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, సగం జాజికాయ, ఒక మీడియం సైజు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసి ఓ 1 నిమిషం దోరగా వేయించండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర వేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించి మీరు తీసుకున్న బియ్యం 2 లేదా 3 మునిగే వరకు కూడా నీళ్లు పోసి బాగా మరగనివ్వండి. పక్కన ఉడుకుతున్న మటన్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కలిపి మూత పెట్టేయండి. ఇప్పుడు నీళ్లు కొంచెం ఉప్పుగా అయ్యేంత వరకు ఉప్పు వేసి కలిపేయండి. మీరు ఈ ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇందులోనే 1 గంట నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి ఉడకనివ్వండి. బియ్యం ఓ 80% ఉడకగానే కూరలో అరకప్పు వేయించిన ఉల్లిపాయలు వేసి కలిపి ఇప్పుడు రైస్ కొంచెం కొంచెంగా తీసుకుంటూ అన్ని వైపులా సమాంతరంగా కవర్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసి అదేవిధంగా గార్నిష్ కోసం
నెయ్యిలో వేయించిన జీడిపప్పులు, కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు వేసి మూత పెట్టేసి ఓ 30 నిమిషాలు తక్కువ మంటలో దమ్ పెట్టండి. ఈ దమ్ పెట్టడం కోసం ఫ్రై ప్యాన్ అయితే ఖచ్చితంగా వాడండి. ఈ ఫ్రై ప్యాన్ అనేది మంట అన్ని వైపులా సమాంతరంగా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ముప్పై నిమిషాల తర్వాత దించేసి, లేదు 30 నిమిషాల తర్వాత ఇంకా కొంచెం ఉడకాలి అనుకుంటే కొంచెం సేపు దమ్ పెట్టేసి దించేసి ఓ 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మూత తీసి బిర్యానీ కింద ఉన్న మసాలా రైస్ మొత్తానికి కలిసే విధంగా మొత్తం కింద నుంచి పై దాకా కలుపుకుంటూ కింద నుంచి పై వరకు కలిపి మసాలా మొత్తం రైస్ మొత్తానికి పట్టే విధంగా కలుపుకొని ఆ తర్వాత వడ్డించుకుంటే బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ముక్క కూడా చక్కగా ఉడికి మనం తినేటప్పుడు నోటికి మెత్తగా తగులుతుంది. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే తప్పకుండా టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మళ్ళీ ఓ మంచి రెసిపీతో కలుద్దాం.